కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు. ఖచ్చితంగా అందుకని హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏంటి? ఒక మహిళలుగా మీరు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సభలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, ఇటీవల జరుగుతున్న అత్యాచారాలు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అంటూ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని మేము వేసినటువంటి ప్రశ్నకు ఆ ప్రశ్న మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల నేను గిద్దీశ్వరి మాట్లాడుతూ ఉంటే అర్ధాంతరంగా నా మైక్ కట్ చేసి ఈరోజు అధికార పార్టీ అనిత గారు ఎమ్మెల్యే గారికి స్పీకర్ గారు ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో వాడు ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను ఇక్కడ హోంమంత్రి గారు ఇచ్చారు, ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో నివారక అలాగే అత్యంత క్రియాశీలక చర్యలు తీసుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉంది అని అన్నారు. మరి అప్రమత్తంగా ఉన్నప్పుడు గత 3 సంవత్సరాల్లో ఏదైతే వనజాక్షి తహసీల్దార్ వనజాక్షి మీద చింతమనేని ప్రభాకర్ గారు చేసిన దాడి నుండి, అలాగే నారాయణమ్మ తహసీల్దార్ పై జరిగినటువంటి దాడి టీడీపీ నేతల కనీసం పద్ధతి లేకుండా ఏ విధంగా ప్రవర్తించాలో తెలియకుండా మీడియా వచ్చి మా హక్కులు కూడా వీళ్ళు కాల రాస్తున్నారు. మా హక్కులు కూడా కాల రాసే విధంగా వాళ్ళని వీళ్ళు వెనకేసి అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం మీడియా ముందు సమర్థిస్తున్నారా? మీడియా ఇలా వచ్చి తిరుగుతారని మధ్యలో సంస్కారం మాట్లాడారు. మీరు రాజీనామా చేస్తారా? మీరు అనవసరమైనటువంటి సభలో మాట్లాడి జరుగుతున్నటువంటి అత్యాచారాలు వీటికి ఎవరు బాధ్యులు? ఈరోజు ఎస్టీ సర్పంచ్ ఇది పోలీస్ దూరం జరుగుతూ ఉంది. ఇవన్నీ కాకుండా ఈరోజు మొత్తం మహిళలంతా పుస్తకాలను మహిళ రోజులంతా కూడా మహిళలకు పట్టదా? ఇది మహిళలే కదా. మహిళలు అన్నప్పుడు మహిళలుగా వాళ్ళని ప్రభుత్వం వెనక నుండి సంస్కారం ప్రశ్నని మీరు అడ్డుకొని మీరు మాట్లాడే మీకు సభ్యత ఈరోజు బాక్సైట్ గురించి మనం అనొచ్చు. సీఎం అని తల నరుగుతాను అనొచ్చు. సవాలు విసురుతున్నాను. సీఎం తల నరికేనని నేను అనుంటే నా పదవికి రాజీనామా చేస్తాను. నేను అనకపోతే మీరు రాజీనామాకు సిద్ధమానని అంటున్నాను. మేము కాదండి, పోలీస్ ఎంక్వైరీలో తేలండి. ఎందుకు పారిపోయారు? మీరు అనకపోతే ఎందుకు పారిపోయారు? పోరాటం చేస్తుంటే మీరు పెట్టినటువంటి కేసులకు దేశద్రోహం పెడతారా? రాజద్రోహం పెడతారా? జీవితకైదు కేసులు పెడతారా? మా ఆస్తుల్ని మా ఖనిజ సంపదను దోచుకోవడానికి 97 జీవాన్ని విడుదల చేసి ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు మా జాతిని నాశనం చేసి మీరు ఆస్తులు తీసుకెళ్తామంటే మీరు చేసిన దానికి మా జాతి ఉద్యమం చేయకూడదా? చేసిన క్రమంలో మీరు అనవసరంగా అక్రమ కేసులు పెట్టి ఈ రోజు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మీరు మాట్లాడిన దానికి నేను సవాల్ విసురుతున్నాను. చంద్రబాబుని తల నరుకుతాను నేను అని ఉంటే నా పదవికి రాజీనామా చేస్తాను. మీ గజెట్ పేపర్ ఆంధ్రజ్యోతి